ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకం ద్వారా అంటే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పిల్లలు ఎవరైతే బడికి పంపిస్తున్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు వెళ్తున్నా కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఒక పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇక గతంలో అమ్మఒడి ఈ పథకం ఉండేది. ఇప్పుడైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంగా మార్చి గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ పథకం అయితే మొదలు పెడుతూ ఉన్నారన్నమాట. ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారిని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఈ యొక్క పథకానికి నిధులైతే కేటాయించడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో ఇంకా ఈ డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆమోదం తెలిపి మహిళల ఖాతాల్లోకి ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ మహిళలకు ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ మహిళలకు డబ్బులు పడతాయి, ఎప్పటి నుంచి వేస్తారు, ఈ డబ్బులు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ కూడా మొదలు కాబోతుంది. అలాగే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే 15,000 రూపాయలు అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వాళ్లకు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయనైతే ఎవరు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలకు మనకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఈ యొక్క డిసెంబర్ నెలలో 4వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. సీఎం గారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు అనే విషయాన్ని అయితే ఆయన చెప్పబోతున్నారు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఎంతకంటే గతంలో మనకు ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు కాబట్టి అప్పట్లో అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం అయితే ఇప్పటికే స్కూళ్ళ నుంచి డేటా అయితే సేకరిస్తుంది. అంటే స్కూళ్ళ నుంచి డేటా అనేది సేకరించి మీకు ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఇక 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అన్ని విషయాలు కూడా ఇక్కడ ధృవీకరిస్తూ ఉన్నారన్నమాట. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అపార్ట్ కార్డులు అయితే మనకు కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఈ అపార్ కార్డులు అనేవి జారీ చేస్తూ ఉన్నారు.
ఇక ఇది ముగిసిన తర్వాత మీ అందరికీ కూడా ఈ డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక ఈ యొక్క పథకం మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది. గ్రామ వార్డు సచివాలయం వాళ్ళను మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులో ఉండాలి. మీ పిల్లలు రేషన్ కార్డులో కూడా ఉండాలి. ఇక్కడ ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి మీతో పాటు మీ పిల్లలు కూడా మీ యొక్క రేషన్ కార్డులో నమోదై ఉండాలి. అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు అనేది కూడా ఉండాలి. మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. డిసెంబర్ 14 వరకు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేస్తుంది. ఆధార్ని ఈ విధంగా ఉచితంగా అయితే అప్డేట్ చేసుకోండి. ఇక తర్వాత అయితే మనం డబ్బులు చెల్లించి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు మీ పిల్లలు ఆధార్ కార్డుని అప్డేట్ చేయించుకోవాలి కూడా. అలానే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. ఇక ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్పిసిఐ లింక్ అయితే అయ్యిందో లేదో కూడా తెలుసుకోండి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కానీ ఏదైనా పర్లేదు. మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ అయిందో లేదో చూసుకోండి. అది కూడా మీ ఫోన్ నెంబరు ఎలా లింక్ ఇస్తారు అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు చాలా ఈజీగా మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు అదే విధంగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా అయితే అంతవరకు అయితే ఇప్పుడు పర్లేదు. ఇప్పటికైతే అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళైతే ఏం పర్లేదన్నమాట. కానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకుంటే అంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ అప్లై చేస్తూ ఉంటే మీ ఆధార్ కార్డులో మీ పేరు ఏదైతే ఉందో అదే విధంగా అడ్రస్తో సహా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కానీ సేమ్ అదే అయితే ఇచ్చేసేయండి అన్నమాట. ఫోన్ నెంబరు ఆధార్ కార్డులతో ఏ ఫోన్ నెంబర్ ఉందో అదే ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి. మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ₹1 కూడా మిస్ అవ్వకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తాయి. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క తల్లి కూడా డిసెంబర్ 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అయితే అప్లై చేసుకోవటానికి అవకాశం కల్పించబోతుంది. ఇక జనవరిలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఈకేవైసీ చేయించుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. త్వరలోనే వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ వెరిఫికేషన్లో ప్రారంభంలో మీ యొక్క వివరాలన్నీ కూడా మీరైతే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మీరు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం గుర్తింపు లేని స్కూల్ ఉంటాయి కదా, వాటికైతే అమ్మఒడి పథకం అయితే వర్తించదు. ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను.